ఒక పేషెంట్ వచ్చారు ఓపీడీకి. తన లాస్ట్ పీరియడ్ డేట్ వచ్చేసి జూలై 20th అండ్ ఆగస్ట్ 20th తన పీరియడ్ మిస్ అయింది, స్కిప్ అయింది. అండ్ దట్టు తనకి రెగ్యులర్ సైకిల్సే ఉన్నాయి. తను ఈ రోజు క్లినిక్ వచ్చింది అండ్ దట్టు పెయిన్ కంప్లైంట్ తో వచ్చింది. సో తనని అడిగిన క్వశ్చన్, పీరియడ్ స్కిప్ అయింది కదమ్మా, ప్రెగ్నెన్సీ డౌట్ లేదు. ఉంది మేడం, ప్రెగ్నెన్సీ డౌట్ ఉంది. మరి ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని అడిగి, తను చెప్పిన ఒకటే రీజన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెగ్నెన్సీ తను ఇంట్లో హోమ్ కిట్ టెస్ట్ చేసుకున్నారు, అది పాజిటివ్ వచ్చింది కదమ్మా, సో మీరు 6 weeks తర్వాత డాక్టర్ ని కన్సల్ట్ అయినట్లయితే అది బాగా కనిపిస్తుంది, బేబీ ఫార్మేషన్ కనిపిస్తుంది అని చెప్పారు. సో తను చెప్పిన రీజన్ అంత వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు. సో జనరల్ గా ఇలా పెద్దవాళ్ళు థింక్ చేస్తారేమో. సో ఇప్పుడు ఈ 10 days గ్యాప్ లో తనకి యూపీటీ పాజిటివ్ వచ్చినా తను ఎలాంటి స్కాన్ చేయించుకోలేదు, తను ఎలాంటి మెడిసిన్స్ తీసుకోలేదు. జనరల్ గా ఫస్ట్ 3 months ఆఫ్ పీరియడ్ లో ప్రెగ్నెన్సీలో మనం ఫోలిక్ యాసిడ్ అనేది సజెస్ట్ చేస్తాం, అంటే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. సో తను మెడిసిన్ తీసుకోలేదు, స్కాన్ ఫైండింగ్స్ కి వెళ్ళలేదు. స్కాన్ చేయించుకున్నారా అని అడిగి, స్కాన్ ఎందుకు మేడం అని అన్నారు. ఇప్పుడు మనకున్న జనరల్ థింకింగ్ ఏంటి, స్కాన్ చేయించుకుంటే మనకి ఏదైనా బిడ్డకి ఏదైనా హాని ఉంటుంది. సో జనరల్ గా యూఎస్జీ చేయించుకుంటే అది సౌండ్ వేవ్స్ తో వెళ్లే ప్రొసీజర్ కాబట్టి బిడ్డకి ఏ హాని ఉండదు. అండ్ దట్టు ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనం చేసే స్కాన్ టీవీఎస్ స్కాన్ అంటాం, అంటే ట్రాన్స్ వెజైనల్ స్కాన్. అది ఎందుకు చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, గర్భసంచిలోనే ఉందా, అవుట్ ఆఫ్ ద యూట్రస్ ఉందా, అంటే గర్భసంచి బయట కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి డెవలప్ అవుతాయి. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. ఆ ప్రెగ్నెన్సీ అనేది ఓవరీస్ లో ఉందా, ఫాలోపియన్ ట్యూబ్ లో ఉందా, లేకపోతే ఇంకెక్కడన్నా బయట ఉందా అనేది తెలుసుకోవడానికి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చూస్తాం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు యూపీటీ పాజిటివ్ వచ్చిన తర్వాత జనరల్ గా ఫోలిక్ యాసిడ్ అయినా స్టార్ట్ చేయాలి, లేదు మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒకసారి స్కాన్ చేయించుకున్నట్లయితే, సో మీ ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు ఉంది, ఎంత స్టేజ్ లో ఉంది, ఫోలిక్ యాసిడ్, కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, వాళ్ళలో ఏంటి కన్సీవ్ అయిన తర్వాత సపోర్ట్స్ పెడతాం, అంటే బేస్డ్ ఆన్ ప్రెగ్నెన్సీ, అంటే టీవీఎస్ ఫైండింగ్స్ ప్రకారమే మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది పెడతాం. ఇదేమన్నా అవసరమా, అంటే బేబీ డెవలప్మెంట్ కోసం ఏదైనా అవసరమా అనేది చూసుకోవాలి. సో జనరల్ గా 6 weeks తర్వాత వెళ్ళమన్నారు, 6 weeks తర్వాత కన్సల్ట్ అవుతాము అనేది అంత మంచి విషయం అయితే కాదు.